ఇప్పుడు కొమ్మెల ఫేమ మోనాలిసా పెళ్లి చేసుకొని మతం మారి ఇప్పుడు ఆయనకి పోక్సో కేసు అనేది నమోదైంది వాళ్ళ భర్తకి. సో ఏం చెప్తారు? ఇప్పుడు అమ్మాయికి ఫేమ్ వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది, బాగుండేది. మరి సర్టిఫికేట్లో వయసు ఎక్కువ చూపిస్తే మరి ఇలాగనే ఉంటుంది. ఏదేమైనా ప్రేమ చాలా ఇబ్బందులతో ముందుకెళ్తుంది. మళ్ళీ లవ్ జిహాద్లోకి వెళ్తుందా అని కొంతమంది, ఈ ప్రేమ సఫలమవుతుందని కొంతమంది, మోనాలిసాకి దిష్టే తగిలినట్టుగా ఉంది. ఏదేమైనా వాళ్ళేదో ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వపరంగా వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వయసు తక్కువ అని చెప్పేసి అతను జైలు వేసినట్టున్నారు కదా. ఏదేమైనా యువతకి ఒకటే సందేశం ఇవ్వాలండి, ఎవరైనా పెద్దవాళ్ళుగా జీవితంలో స్థిరపడిన తర్వాత ప్రేమైనా పెళ్ళైనా చేసుకుంటే ఒక అందం, ఆరోగ్యం కూడా. ఎందుకంటే ప్రేమ విఫలమైన బ్రతికే శక్తి సామర్థ్యాలు మధ్య కుటుంబీకుల్లో ఉండాలంటే, తన కాళ్ళపై తను నిలబడాలంటే వారు మినిమం చదువుకుని ఉంటేనే బాగుంటుంది. ఏదేమైనా మోనాలిసా ప్రేమ ఇలా విఫలమైనందుకు చాలా బాధగా ఉంది. ఇలాంటి వివాహాలు ఇలా మోసం చేసి పెళ్లి చేసుకుంటే అది ఎలాంటి ఉపద్రవానికి దారితీస్తాయో ఈ వివాహం చూస్తే తెలుస్తుంది. ఏదేమైనా వాళ్ళ ప్రేమ ఫలించాలని కోరుకుందాం. అంటే రెండు సంవత్సరాలుగా ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి మరీ పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? మైనర్ కదా, ముందే తెలుస్తుంది కదా. మైనరేనమ్మా, కావాలని. ఇప్పుడు మరి ఆ అమ్మాయి మరి తనకు దక్కదని ఆలోచన చేసి ఆ రోడ్ ఏదన్నా తెలివితేటలు ప్రదర్శించాడు ఏంటో తెలియదు, కానీ వారిద్దరూ మరి ఇంత మోసం చేసి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కేవలం పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో, తల్లిదండ్రులు మోసం చేయాలన్న ఆలోచనతో చేసినటువంటి పనిలా కనపడుతుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా తప్పే. కొంచెం ఈ 2 సంవత్సరాలు ఆగితే నష్టమే ఉంది. కెరీర్ మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అంతే. అంటే ఈ మధ్య కాలంలో మోనాలిసానే కాదు, చాలా మంది మైనర్ పిల్లలే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే పోయే కాలం దగ్గర పడినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే ప్రేమ అనేది వేళ ఏమంటారు దాన్ని, ఇప్పుడు ఆర్థిక సంబంధాలుగా మారిపోయి అన్ని విషయాల్లో కూడా. ఇప్పుడు ఆడ మగ కష్టపడి పనిచేసి బ్రతికితేనే వాళ్ళ జీవితం సక్రమంగా వెళ్తుంది. అలాంటప్పుడు పూర్తిగా మనం మినిమం ఏదో బీటెక్ ఏదో చదువుకునే తర్వాత ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడిన తర్వాత ఇలాంటి పనులు చేస్తే బాగుంటుంది. వేళ ప్రేమనే నాటకాలుగా మారిపోయి అది ప్రేమేం లేదు. ఎందుకంటే ఎవరైనా కానీ ఆర్థిక పరిస్థితులను అవగాహన చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి యువతకు చెప్పేది ఏంటంటే, ఆ వయసులో చదువు పూర్తి కాకుండా ముందుగానే ప్రేమ పెళ్ళని వెళ్ళిపోయిన జీవితాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఆలోచించేది ముందుగా మగపిల్లలకి చెప్పాలి. ఆడపిల్లలని పక్కన పెడితే మగపిల్లలకి ఏం చెప్పాలంటే, ఈవేళ నువ్వు స్థిరంగా జీవితంలో స్థిరపడకపోతే నీకు జీవితం మొత్తం బ్రతికినంతకాలం నీ జీవితం ఆటంకంగా ఉంటుంది. కాబట్టి ముందుగా జీవితంలో స్థిరపడండి, తర్వాత ప్రేమించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. లవ్ జిహాద్ అనేది అది ఒక ఉగ్రవాద సంస్థలు మన దేశంపై రుద్దుతున్నటువంటి ఒక విషపూరితమైనటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే మన హిందూ ఆడవాళ్ళని, ఆడబిడ్డలను వాళ్ళు చెరపట్టాలని, తద్వారా వాళ్ళు మన మతంలోకి మార్చుకోవాలని, ఆ తర్వాత వినకపోతే చంపేయాలని, ఇలాంటివన్నీ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకసారి ఆ సామాజిక వర్గం అబ్బాయిని ప్రేమించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన సోషల్ మీడియాలో కానీ మన పెద్దలు కానీ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఎక్కువగా పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా ప్రేరేపించి వాళ్ళకి ఒక్కొక్క క్యాస్ట్కి ఒక రకం రేటు ఫిక్స్ చేసి, ఈ కులంలో అమ్మాయిని నువ్వు ప్రేమించినట్లయితే 10 లక్షలు, ఈ కులంలో అమ్మాయిని ప్రేమించి నువ్వు తీసుకొచ్చినట్లయితే 12 లక్షలు అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళు వాడుకుని వ్యభిచార గృహాలు తరలించి వినకపోతే చంపి పారెత్తున్నారు. కాబట్టి లవ్ జిహాద్ విషయంలో ప్రతి అవేర్నెస్ మాత్రం గవర్నమెంట్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సినిమాల రూపంలో, షార్ట్ ఫిల్మ్ రూపంలో ఎన్ని రకాలుగా అవేర్నెస్ తీసుకొచ్చినా ఇంకా కూడా తప్పటడుగేసి జీవితాలు నాశనం చేసుకున్న ఆడబిడ్డలు చాలామంది ఉన్నారు, హిందూ అమ్మాయిలు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. నాలెడ్జ్ లేనప్పుడు కరెక్ట్ అయినది, నాలెడ్జ్ ఉన్నప్పుడు తప్పు ఎందుకు అవుతుంది? ఇప్పుడు నాలెడ్జ్ లేనప్పుడు ఆ క్షణికావేశంతో, ఆ ఉద్రేకంలో ఏదో పని చేసేస్తామండి. నాలెడ్జ్ వచ్చిన తర్వాత ప్రేమించేది మనం అన్ని రకాలుగా ఆలోచన ఉంటుంది,
తొందరపాటుతనం ఉండదు, జాగ్రత్తగా జీవితంలో ముందుకెళ్ళాలనే ఆలోచన వస్తుంది. వయసు కొంచెం పెరిగి చదువు కొంచెం పెరిగిన తర్వాత మనం ఏ రకమైనగా మనం ముందుకెళ్తే మన జీవితాన్ని సఫలం చేసుకోగలమనే ఆలోచన వస్తుంది. 16 నుంచి 18 సంవత్సరాల వయసులో ఆలోచనలు అన్నీ కూడా అప్పటికప్పుడు తీసుకునే ఆలోచనలు జీవితాలు నాశనం చేసేస్తాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి సమస్యలు కాబట్టి మనం ఈరోజు ఈ తక్కువ వయసులోనే ప్రేమించుకుని ఇంటర్మీడియట్లోనే ప్రేమించుకుని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని ఎలాంటి ఉద్యోగాలు లేక కూలి పని పోయినటువంటి ప్రేమ జంటలను చూసాము. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన తర్వాత వేళ డబ్బు లేకపోతే ఆ ప్రేమ లేదు, గొట్టం లేదన్నట్టుగా ఉంది వేళ పరిస్థితి.